అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అన్న విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సొస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అనొచ్చిందనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ, ఏం చేస్తే బాగుంటుందింకా అనేది ఆలోచిస్తూ, మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి, దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ, మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అయితుంది, ఏదో ఒక్కసారే కలిసొస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా? లేదా? తెలుసుకుంటే, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని, మనకు అనుకూలంగా ఉంచుకొని, ధర్మబద్ధంగా నడుస్తూ మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ, మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి అన్నిటా అనుకూలంగా ఉంటూ ఉంది. అసలుకే ఈ సంవత్సరం మేషరాశి వారికి అంటే జయం ఉంది అన్నిట్లో. ఈ నెలలో కూడా అదే విధముగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారికి. స్త్రీ మూలకంగా ధనలాభం చేకూరుతుంది. బంధుమిత్రులతో సఖ్యత కుదురుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారములు కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉంటాయి. ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు జాగ్రత్త వహిస్తూ వ్యాపారం కొంత చేయవలసి ఉంటుంది. మరి బాగుంటుంది, ఇంకా జాగ్రత్త దేనికి అంటే, బాగుంటుంది అన్న ఒక్క ఇదితో ఈ రాశి వారు ఉన్నటువంటి వ్యాపారం ఏం చేస్తూ ఉంటారంటే, కొంచెం అతిగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆచితూచి వెళ్తూ ఉండడం మంచిది వ్యాపారస్తుల వరకు. ఇక వృత్తి ఉద్యోగం, వృత్తి చేతి వృత్తి చేయు వారికి బాగుంటుంది. దాని మీద కొంచెం మీరు నిర్లక్ష్యం చేయకుండగా, ధ్యాస దాని మీద పెట్టి, సరైన ధరకి మీకు అమ్ముడుపోతూ ఉంటుంది. మీరు చేసే ఏ వృత్తి అయినా సరే, చేతి వృత్తి విషయాల్లో ఏ వృత్తి అయినా అత్యధిక ఆశకు పోకుండా చేసుకుంటూ ఉంటే విజయం మీదే అవుతుంది ఇక్కడ.
అంటే మీకు అనుకూలమైనటువంటి ధర వచ్చి మీకు అన్నిటా బాగుంటుంది. ఇక విద్యార్థులు, విద్యార్థుల విషయానికొస్తే అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. చదువు విషయంలో ఎక్కువగా చదువుకోవాలి. ఎందుకు ఎక్కువగా చదువుకోవాలి అంటే, వీరు ఆశించినంత ఫలితాలు ఒక్కొక్కసారి దక్కకపోవచ్చు. కొంచెం వీరికి బద్ధకాన్ని కాస్త దూరం చేస్తే సరిపోతుంది విద్యార్థులు. ఆ బద్ధకమే వీళ్ళని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. కాబట్టి కాస్త ఆ విషయంలో ఉండండి. ఇక ఈ రాశి వారు రాజకీయ పరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, రాజకీయంలో కొత్తగా వచ్చేటువంటి వారు జాగ్రత్త వహించండి. కొత్తగా వచ్చేటువంటి వారికి ఉన్నటువంటి వారు చేయూతనివ్వడం జరుగుతూ ఉంటుంది. వారి మన్ననలు పొందటం కోసంగా మీరు కొంచెం కష్టపడవలసి వస్తుంది. 1, 4 సార్లు వారిని విసిగించకుండా మళ్ళీ మనం కలుస్తూ, వాళ్ళకి కావాల్సినవి చేసి పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళ మన్ననలు పొందటానికి కొంత ఆస్కారం కనపడుతుంది రాజకీయం. మరి మేము ఆల్రెడీ రాజకీయంలో ఉన్నాం కదా అనుకున్నటువంటి వారు కూడాను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆచితూచి వెళ్ళవలసి వస్తుంది. ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఆచితూచి వెళ్ళవలసి వస్తుంది. ఇక వ్యవసాయం, వ్యవసాయం రంగం వారికి సరైన పని అంటే చేలో పుష్కలమైన పని ఉంటుంది. కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ నెలలో. దాన్ని కాస్త మీరు జాగ్రత్తగా తీసివేయటం, చేయడం ఇటువంటివి చేయాలి. పురుగు కూడా కొంత వచ్చే ఆస్కారం కనబడుతూ ఉంది. కాస్త జాగ్రత్త వహించండి. మీరు వ్యవసాయ రంగం వారు కొంచెం ఎక్కువ ఎక్కడ నష్టపోతూ ఉంటారు అంటే ఎరువుల దగ్గర. సరైన ఎరువుని మీరు వాడలేకపోవడం కాస్త జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం వారు ఆ విధమైనటువంటి దృష్టి కాస్త పెట్టి గనక ముందుకడుగు వేయగలిగితే తప్పకుండా బావుంటుంది. ఇక ఉద్యోగం, ఉద్యోగ రంగం వారికి ప్రమోషన్‌తో కూడుకున్నటువంటి బదిలీలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు అందిపుచ్చుకునే విధంగా మీరు కాస్త అడుగులు వేయండి. వేస్తున్నట్లయితే ఉద్యోగంలో మీరు పూర్తిగా స్థిరపడుతూ ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం కోసం మీరు ఏమీ చేసుకోక్కర్లేదు. చిన్నా చితకా జలుబులు ఇటువంటివి అందరికీ సహజం. కానీ అనారోగ్యంగా ఎక్కువగా బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే ఆస్కారం ఉంటుంది. కాస్త ఈ రాశి వారు శివాభిషేకం చేస్తూ ఉండండి. శివాభిషేకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, శివుడు లయకారకుడు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏదైనా ఉంటే లయం చేసుకొని మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి మొట్టమొదటగా అన్నీ బాగుంటాయి. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి గదా! అందరికీ అన్నీ బావుంటాయి. కానీ ఎక్కడో చిన్న మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధమైన ఇబ్బందులు కలగకుండా అభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే, శివాభిషేకాన్ని గనక ప్రతి సోమవారం కూడా చేసుకున్నట్లయితే మీకు ఇంకా బావుంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తూ చక్కటి శివానుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకుంటేనే ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బావుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బావుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి, మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరము. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని
తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.